హైదరాబాదులోని అపోలో హాస్పిటల్ గదిలో నిశ్శబ్దం అలుముకుంది. డాక్టర్ వర్మ గారు రిపోర్ట్ని చూసి మెల్లిగా అన్నారు. రాఘవ గారు, మీ భార్య లక్ష్మి గారికి ఇప్పుడు ఇక ఎక్కువ సమయం లేదు అని. ఆ మాట విన్న రాఘవ గారి గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. అతడి చెవుల్లో ఇప్పుడు కొంతకాలం మాత్రమే ఆమె అతిథి అనే మాటలే మళ్ళీ మళ్ళీ వినిపించాయి. మంచం మీద తెల్లగా పడ్డ తన భార్య వైపు చూశాడు. ఆమె ముఖం చాలా నిస్సత్తువుగా, అలాగే కళ్ళలో ప్రశాంతత లేకుండా కనిపించింది. డాక్టర్ నెమ్మదిగా రాఘవ్ గారితో అన్నారు, మీరు చేయగలిగితే ఆమెకు ఏవైనా కోరికలు ఉంటే తీర్చండి రాఘవ గారు, అప్పుడు ఆమె మనసుకి శాంతి దొరుకుతుంది అని. ఆ మాట రాఘవ గారి మనసులో రాయిలా పడింది. అతడి కళ్ళల్లో నీరు తిరిగింది ఒక్కసారిగా. అతడు తన భార్య దగ్గరికి కూర్చొని ఆమె చేతిని నెమ్మదిగా పట్టుకున్నాడు తన చేతిలోకి. లక్ష్మి, నేను నిన్ను ఎన్నిసార్లు బాధ పెట్టానో నాకు తెలుసు. ఇప్పుడైనా నీ కోరికలు నెరవేర్చాలి అనుకుంటున్నాను. చెప్పు, నీ మనసులో ఏదైనా ఉందా అని అతడు తన భార్యను అడిగాడు. అప్పుడు ఆమె ఓ సన్నని నవ్వు నవ్వింది. స్త్రీకి కోరికలు ఉండవు అనుకునేవారు చాలామంది ఉంటారు. కానీ నాకు చాలా చిన్న కోరికలు మాత్రమే ఉన్నాయి రాఘవ అంది ఆమె. రాఘవ కళ్ళల్లోని నీటిని దాచుకుంటూ అడిగాడు, ఏమిటి అవి చెప్పు లక్ష్మి, ఇప్పుడైనా నేను నీ మనసులోని కోరికలను తీరుస్తాను అని. అప్పుడు లక్ష్మి శ్వాస కొంచెం కష్టంగా మారింది. అయినా కూడా మాట్లాడింది. రాఘవ, నాకు పెద్ద పెద్ద కోరికలు ఏమీ లేవు. కానీ ఒకటి మాత్రం ఎప్పటి నుంచో నా మనసులో ఉంది అన్నది. ఏమిటది అని రాఘవ అడిగాడు. అప్పుడు ఆమె చెప్పింది, మా అమ్మని చూసి 10 ఏళ్ళు అవుతుంది. ఆ గొడవ తర్వాత మా తమ్ముడు పెళ్ళయ్యాక నువ్వు ఆ ఇంట్లోకి నన్ను అడుగు పెట్టకూడదు అన్నావు. అందుకే అమ్మను కేవలం కలల్లోనే చూశాను. ప్రతి పండుగ రోజు నా మనసు అక్కడికి ఎగిరిపోయేది. నా సోదరీమణులు తమ తల్లిదండ్రుల దగ్గర ఆనందంగా ఉండేవారు. కానీ నేను మాత్రం ఈ ఇంటి గదిలో నుండి బయటకి వెళ్ళలేకపోయాను అన్నది. రాఘవ ముఖం వంగిపోయింది. అతని చేతి వణుకుతున్నది అని ఆమెకు అనిపించింది. రాఘవ, ఒక్కసారి అయినా అమ్మతో హోలీ ఆడాలి అనుకున్నాను. అది కూడా నువ్వు అనుమతించలేదు. ఇప్పుడు అమ్మ లేరు, సోదరులు లేరు. నేను వెళ్ళి మాట్లాడే వాళ్ళే అక్కడ ఎవరూ లేరు. కానీ రాఘవ, ఆ ఒక్క అవకాశం ఇప్పుడు మళ్ళీ నాకు ఉంటే ఎంత బాగుండేది. మా అమ్మ ఒడిలో కాసేపు తల ఉంచుకొని నిద్రపోయి ఉండేదాన్ని అని. ఆ మాటలు వినగానే రాఘవ తల వంచుకున్నాడు. అతడి కళ్ళల్లో కన్నీళ్లు ఆగలేకపోయాయి. అప్పుడు లక్ష్మి చిన్న చిరునవ్వు నవ్వుతూ అడిగింది, రాఘవ, నీకు గుర్తుందా, మనం ఒకసారి ఫోటో స్టూడియోకి వెళ్దాము అన్నాను. మనిద్దరి ఫోటో తీయమన్నాను. కానీ నువ్వు వృధా ఖర్చు, ఎందుకు ఈ ఫోటోలు అని చెప్పి దానిని వదిలేశావు. రాఘవ నిశ్శబ్దంగా వింటూ ఉన్నాడు. ఆ మాటలు అతడికి కత్తిలా గుండెల్లో గుచ్చుకుంటూ ఉన్నాయి. ఇప్పుడంతా ఫోన్లలో ఫోటోలు తీసుకుంటున్నారు. కానీ మన దగ్గర ఆ ఒక్క ఫోటో కూడా లేదు. నువ్వు ఎప్పుడూ తీయనీయలేదు. నా మరణం తర్వాత నువ్వు వెతుకుతావు మనిద్దరి ఫోటో కోసం. కానీ అది నీకు దొరకదు రాఘవ అన్నది. ఆమె యొక్క ఆఖరి మాటలు అతడి యొక్క గుండెల్లో గుచ్చుకుంటూ ఉన్నాయి. రాఘవ, అతడు తనని తను తమాయించుకుంటూ అన్నాడు, మనం ఇప్పుడు సెల్ఫీ తీసుకోవచ్చును గదా లక్ష్మి అని. అప్పుడు ఆమె చిన్న చిరునవ్వుతో అంది, ఇప్పుడు ఆలస్యం అయిపోయింది రాఘవ. ఈ ముఖం ఇక ఫోటోలో నిలవదు. కానీ ఆ కోరిక నా హృదయంలో మాత్రం అలాగే నిలిచిపోయింది అన్నది. ఆ మాటలతో రాఘవ గుండె ఒక్కసారిగా పగిలిపోయింది. రాఘవ, నువ్వు ఎప్పుడైనా నా వైపు సరిగ్గా చూశావా అన్నది. ఎందుకలా అనుకుంటున్నావు అని అతడు అడిగాడు. నువ్వు బయటకు వెళ్లే ప్రతిసారి ఇతర స్త్రీలను చూసి చాలా అందంగా ఉన్నారు అంటావు. కానీ నేను కొత్త చీర కట్టుకున్నా, కొత్తగా రెడీ అయినా,
కొత్త బొట్టు పెట్టుకున్న ఒక్కసారి కూడా చాలా బాగున్నావు అనలేదు నువ్వు. రాఘవ గుండెల్లో మంటలు పుట్టాయి ఆ మాటలకు. రాఘవ, నేను నీ యొక్క ప్రశంస కోసం ఎంతగా ఎదురు చూశానో నీకు తెలియదు. ప్రతిరోజు నీ చూపు కోసం నేను వేచి ఉండేదాన్ని. కానీ నువ్వు మాత్రం నన్ను ఎప్పుడూ అసలు సరిగ్గా చూడలేదు అంటూ ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అసలు నువ్వు నన్ను గమనించకపోవడంతో నేను నన్ను నేనే మరిచిపోయాను. నా యొక్క పూర్తి ఆత్మవిశ్వాసమంతా కూడా పోయింది. నేను ప్రపంచంలోనే పనికిరాని స్త్రీని అని నాకు అనిపించింది. రాఘవ తల వంచుకున్నాడు. లక్ష్మి, క్షమించు, నేను నిన్ను అర్థం చేసుకోలేదు అని. ఇప్పుడు తెలుసుకున్నావా రాఘవ? ఆమె మెల్లగా అంది. ఈ పరిస్థితి నీది కాదు, సమాజం అంతటిది. లక్ష్మి శ్వాస గట్టిగా మారింది. ఆమె చేతులు చల్లగా ఉన్నాయి. అయినా ఆమె మెల్లగా మాట్లాడసాగింది. రాఘవ, ఇప్పుడు నాకు ఒకే ఒక్క కోరిక ఉంది. రాఘవ వణుకుతూ అడిగాడు. ఏంటి లక్ష్మి అది అని. నువ్వు నీ చేతులతో నన్ను సింగారించు. నా జుట్టుని చుట్టూ నా చీర సర్దు. నా యొక్క ఈ మరణంలో చివరి ప్రయాణానికి నువ్వే నన్ను సిద్ధం చెయ్యాలి. నేను ఎప్పుడూ నీకోసమే బ్రతికాను. ఇప్పుడు నా మరణానికి నీ చేతే సిద్ధం కావాలని ఉంది. నా చూపు నా చివరి ఆనందం అవుతుంది అన్నది. రాఘవ కన్నులలో కన్నీరు ఉబికి వచ్చింది. ఆమె యొక్క తల తన ఒడిలో పెట్టి జుట్టును ప్రేమతో సర్దాడు. ఆమె నవ్వింది, ఒక చిన్న పిల్ల నవ్వులా. రాఘవ అని ఆమె మెల్లగా అంది. భార్య యొక్క కోరికలను తీర్చాలంటే ఆమె బ్రతికి ఉన్నప్పుడే తీర్చండి. చివరి క్షణంలో కన్నీరు పెట్టడం వలన ఉపయోగం లేదు అంటూ అలా చెబుతూ ఆమె శ్వాస విడిచింది. శ్వాస ఆగిపోయింది. రాఘవ గుండెల్లో ఒక మూలలో ఉన్న ఆ కసాయితనం చనిపోయింది. రాఘవ ఆమె శరీరాన్ని ఒడిలోకి తీసుకున్నాడు. ఆమె చల్లని వేళ్లను తన చేతుల్లో బిగించాడు. లక్ష్మి, నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను అని ఏడ్చాడు. కొడుకు అర్జున్ దగ్గరికి వచ్చి, నాన్న, అమ్మ చెప్పిన మాటల్ని గుర్తుంచుకోండి. ఆమె ప్రేమలో నేను నా భార్యని అలా చూడాలి అన్నాడు. ఆ రోజు నుంచి రాఘవ యొక్క జీవితం అంతా మారిపోయింది. ఇప్పుడు అతడు తన ఆఫీస్లోని మహిళా సిబ్బంది, ఇంటి పని మనిషి, ఇలా ఎవరైనా మహిళలు నిర్లక్ష్యం ఎదుర్కొంటే అతడి కళ్ళల్లో అతడికి లక్ష్మి కనిపిస్తుంది వారిలో. ఆమె బ్రతికి ఉన్నప్పుడు ఒక్కసారైనా అతడు ఆమె కోరికను తీర్చలేకపోయాడు. కనీసం ఇప్పుడు ఆమె మాటలతో రాఘవ ఎన్నో జీవితాలను మార్చాడు. తన గదిలో ఆమె ఫోటో లేదు, కానీ గోడలన్నీ ఆమె జ్ఞాపకాలతో నిండిపోయాయి. ఆమె నవ్వు, ఆమె మాటలు, ఆమె చివరి చూపు, అవే ఇప్పుడు అతడి జీవితం. చాలామంది ప్రేమను, బంధాలను మనుషులు దూరమైన తర్వాత మాత్రమే గుర్తిస్తారు. రాఘవ కూడా అలానే. కానీ అప్పటికే ఆలస్యమైంది. జీవితంలో అత్యంత పెద్ద తప్పు ఇది. జీవించి ఉన్నవారిని నిర్లక్ష్యం చేసి చనిపోయిన తర్వాత విలపించడం. కాదంటారా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.